ఓం శాంతి గురువారం 29 జనవరి 2026 వతన్ దివ్య సందేశం ఆదరణీయ గోదావరి దీదీ ద్వారా వతన్లోకి వెళ్ళగానే బాబా ముందు కూర్చుని ఉన్నారు. బాబా అన్నారు, రానున్న సమయంలో పిల్లల పురుషార్థం సాధారణముంటే మీ యాద్ బాబా దగ్గరికి చేరదు. పవర్ఫుల్ యాద్ మాత్రమే బాబా దగ్గరికి చేరుతుంది. అంటే ఈవాళ్ల నుంచి సాధారణమైన మాటలు, సాధారణమైన కర్మ, సాధారణమైన థాట్స్ చేయకూడదు. ఉన్నతమైన మనసా వచా కర్మణ ఉండాలన్నమాట. బాబా అందరి పిల్లలను సావధాన్ అంటే అలర్ట్ చేశారు. ఇది కమాయి అంటే ఎర్నింగ్ చేసుకునే సమయం, నిద్రపోయే సమయం కాదు. పిల్లలు ఆలోచించారు, ఇది నిజంగా కమాయి సమయం. బాబా పిల్లలని చూస్తున్నారు. ఎవరు ఉత్సాహంతో ఉమంగ్తో పురుషార్థం చేస్తున్నారో, ఎవరు లాపర్వాహిగా అంటే కేర్లెస్గా చేస్తున్నారో. బాబా స్క్రీన్ బిగ్ అన్నమాట. ఒకేసారి అందరికీ చూస్తారు బాబా. ముందు బాబా చెప్పారు, ఉండాల్సినంత యాద్ లేదు. చివరి సమయంలో పశ్చాత్తాపం రావద్దు, చేసిన కమాయి తక్కువ అని. ఆఖిరి సమయంలో మనకు గిల్టీ ఫీలింగ్ రావద్దు. స్వయం భగవంతులు నాకు దొరికినారు కాని నేను చెయ్యాల్సింది పురుషార్థం చెయ్యలేదు అని. బాబా అన్నారు, టూ లేట్ బోర్డ్ ఇప్పుడే దగ్గరకు వచ్చింది. బాబా ప్రతిసారీ ఫస్ట్ టైం మిలన్ చేయడానికి వచ్చిన పిల్లలకు అనేవారు, టూ లేట్ బోర్డ్ తగిలే ముందు వచ్చారు బాబా ఇంటికి అని. కాని ఈవాళ సందేశికి ఈవాళ బాబా చెప్పారు, టూ లేట్ బోర్డ్ చాలా దగ్గరకొచ్చింది అని. బాబాకి పిల్లల మీద చాలా ప్రేమ. పిల్లలు ఇప్పుడే జాగ్రత్తమవ్వండి. తర్వాత బాబా అన్నారు, నా బర్త్డే వస్తోంది, ఏమి తయారీ చేశారు? బాబా బర్త్డే అంటే శివ జయంతి గురించి అడిగారు. పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సందేశి అక్కకు వతన్లో చూసిన దృశ్యమును చెబుతున్నారన్నమాట. బాబా అన్నారు, ఇంకా సమయముంది తయారీకి, కాని తయారీలో నిజమైన ప్రేమ ఉందా? దీపం వేయడం, కేక్ కట్టడం కాదు, చాలా ఆత్మలకు సందేశం చేరడం. దానికి ఏమి తయారీ చేశారు? శివ్బాబా సందేశం అందరికీ చేరాలి అని ఏమి ప్లాన్ చేశారు అడుగుతున్నారు బాబా. మళ్ళీ బాబా అన్నారు, 90 సంవత్సరాలు పూర్తయ్యాలి. 90 గంటలు బాబా యాద్లో కూర్చోండి. వైబ్రేషన్ స్ప్రెడ్ చెయ్యండి. 90 అవర్స్ ధ్యాన్లో కూర్చోవాలి మనం. బుద్ధిలో ఈ గుణాలుండాలి అని చెప్పారు. నిర్మాణత, నిరహంకారిత, నిర్వికారిత. ఇవి చెయ్యకపోతే సమయం మీకు నేర్పిస్తుంది. సమయం టీచర్లా నేర్పిస్తుందన్నమాట. చివరిగా బాబా అన్నారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి. బుద్ధిని భటకనీయకు అంటే ఫోకస్గా ఉండండి. సైడ్ సీన్లో బుద్ధి ఫోకస్ తప్పకూడదు. అల్బెలపనం వదిలండి. అల్బెలపనం అంటే రేపు చేస్తాలే, టైం చాలా ఉంది, కేర్లెస్గా ఉండకండి. తర్వాత బాబా భోగ్ స్వీకరించి అందరికీ యాద్ ప్యారిచ్చారు. ఓం శాంతి.